హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ మటన్లో టమాటా వేసి కర్రీ చేస్తున్నానండి. ఈ టేస్ట్ ఒక్కసారి తిన్నారంటే ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ ఆ కర్రీ చేయమని అడుగుతారు ఇంట్లో. అంత బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇది చేసే విధానం కొంచెం చూడండి మీరు. టమాటా ఎప్పుడు వేయాలి అన్నది. నేను చిన్న కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక 3 స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను, వేరుశనగ నూనె. దాంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ను, 2 పచ్చిమిర్చి. నేను ఇప్పుడు మటన్ వచ్చేసి ఒక 200 గ్రాములు అంతా తీసుకున్నానండి. దానికి 200 గ్రాములకి నేను చిన్న సైజు టమాటాలు 3 తీసుకున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్కి 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవి గోల్డెన్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూనే వేసానండి. ఉప్పు కూడా 1 స్పూనే వేసాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రావాలి మనకి. ఇప్పుడు పసుపు వేసేద్దాం. మరి డార్క్ ఫ్రై అవసరం లేదు. ఆనియన్స్ ఇలా తక్కువ ఫ్రై చేసుకుంటేనే మనకి బాగుంటుంది. టమాటా అవి వేస్తాం కదా మటన్లోకి. ఫస్ట్ అయితే ఇప్పుడు మటన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను కదండి, వాటిని నేను దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మటన్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు, నీసు వాసన పోయే వరకు దీన్ని మనం ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ తర్వాత చూసాను, దాంట్లో ఉన్న వాటర్ డ్రై అయిపోయింది. పెరుగు వేసాను ఒక 3 స్పూన్స్ అంతా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం. చాలా ఈజీ అండి ఇది. కాకపోతే చేసే విధానం వస్తే కనుక మనం కేజీ కాదు కదా, 5 కేజీలు 10 కేజీలన్నా ఈజీగా చేసేయవచ్చు. క్వాంటిటీ అనేది మనం మైండ్లో పెట్టుకుంటే. ఇదిగోండి, పెరుగు వేసాను కదా, పెరుగు వేసి ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేశాను. ఇప్పుడు మిగతా అన్నీ వేసి విజిల్ పెట్టేయచ్చు. కారం వేస్తున్నాను చూడండి, 2 స్పూన్స్ వరకు నేను కారం వేసాను. అండ్ నెక్స్ట్ దీంట్లో ధనియా పౌడర్ వేసాను 1 స్పూన్ అంతా. ఇప్పుడు వచ్చేసి టమాటోస్ అండి, 3 టమాటాలు కోసాను నేను. చెప్పాను కదా ఇందాక, 1/2 కేజీకి అనుకోండి. చిన్న సైజు 4 వేసుకోండి. కొంచెం పుల్లగా ఉండేటట్టు చేస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చే టమాటాలు అంత పుల్లగా ఉండట్లేదు కదండి, నాటు టమాటాలు అనుకోండి. మనకి 1/2 కేజీకి 1 టమాటా చాలండి, కేజీకి 4 లెక్క. 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు దీన్ని విజిల్స్ పెట్టేస్తాను నేను. చిన్న కుక్కర్ కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 విజిల్స్, ఫుల్ ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్, మొత్తం 5 విజిల్స్ పెట్టాను నేను. ఇప్పుడైతే తీసి చూద్దాం. బాగా కుక్ అయిపోయిందండి. నేనైతే ఒక పీస్ పట్టుకుని చూసాను, మెత్తగా అయిపోయింది, తినడానికి వీలయ్యే విధంగా. ఇంతేనండి. టమాటాలు వేసి ఫ్రై చేయాల్సిన అవసరంలా, వెంటనే వాటర్ వేసి విజిల్ పెట్టేస్తే మగ్గిపోతాయి మనకి. ఇలా చేసుకుంటే మటన్ టమాటా ఎప్పుడో మీ బామ్మగారు అమ్మమ్మ గారు చేసిన వంట గుర్తుకు రావాల్సింది దెబ్బకి మీకు. నేను చేసిన టమాటా మటన్ కర్రీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమేమి కర్రీస్ చేయాలో కామెంట్ పెట్టండి. అల్లా హాఫీస్ ఫ్రెండ్స్.